సభకు నమస్కారం. చాలా సంతోషకరమైనటువంటి ఈరోజు ఇక్కడ పెద్దలు శ్రీ కేవి చౌదరి గారు, అలాగే శ్రీ కె నారాయణ గారు, అలాగే సతీష్ రెడ్డి గారు, రఘురామకృష్ణరాజు గారు, అలాగే బ్రహ్మకుమారి సమాజం యొక్క పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం చాలా సంతోషకరమని మనం చేస్తున్నాను. ఎంతో చక్కటి అభినయంతో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించిన కుమారి చంద్రవాడ శ్రీదా వరాళికి నా అభినందనలు, శుభాశీస్సులు. ముందుగా అమ్మా, నీకు ఇంకా భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి అవార్డులు అలాగే ప్రశంసలు రావాలని, నువ్వు నృత్య కృషివరులాగా కష్టపడి మరింతగా శ్రమించి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పని నేను కోరుతూ ఉన్నాను. కుమార్తెను చదువుతో పాటు భారతీయ ప్రాచీన కళ్ళ వైపు ప్రోత్సహిస్తున్న కుమారి శ్రీదా తల్లిదండ్రులు శ్రీమతి చంద్రవాడ శారద గారు, అలాగే డాక్టర్ చంద్రవాడ రాజగోపాలరావు గారికి కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు. శాస్త్రీయ నృత్య సంగీతాలు అవుతున్నాయో ఈ ప్రపంచానికి భారతదేశం వచ్చిన విలువైన కానుకలు. విశృంఖల వినాశకర పాశ్చాత్య సంస్కృతి విజృంభిస్తున్న పరిస్థితుల్లో భారతీయ సాంస్కృతిక రూపాలను తిరిగి మళ్ళా యావత్ ప్రపంచానికి అందుబాటులో తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. మన సంగీత నృత్య సాంప్రదాయాన్ని కొనసాగించేందుకు కుమారి శ్రీధ లాంటి యువతరం ముందుకు రావడం, తల్లిదండ్రులు ప్రోత్సహించడం ఇది శుభ పరిణామం. అందరి తల్లిదండ్రులు కూడా ఇలాంటి విషయాల్లో తమ పిల్లలను ప్రోత్సహించాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. నృత్యం వినోద, యోగ, పూజ, నృత్యం శారీరస్య శుద్ధి, నృత్యం మనస శుద్ధి, నృత్యం ఆత్మన శుద్ధి అని ఎంత చక్కగా భరతముని నాట్యశాస్త్రంలో ఆ రోజు పేర్కొన్నారు. నృత్యం అంటే వినోదమే కాదు, అది ఒక రకమైన విజ్ఞానం, అది ఒక యోగ, భగవంతుడి ఆరాధన కూడా. నృత్యం శరీరాన్ని, మనసును, ఆత్మను శుద్ధి చేస్తుంది, కలిపొస్తుంది. శరీరాన్ని, ఆత్మను, మనస్సును ఈ మూడింటిని శుద్ధి చేయడమే కాకుండా కలపడం అవుతుందో ఇది చాలా మంచి పని. అది ఆ పాప నృత్యంలో మనకి స్పష్టంగా కనబడుతుంది. యోగం అంటే విలీనమైపోవడం, ఈ విశ్వంతో ప్రకృతితో విలీనమైపోవడం. దేంతో విలీనమైపోవడం? విశ్వంతో, ప్రపంచంతో, అలాగే ప్రకృతితో. ఎందుకంటే ప్రకృతి మన తల్లి. ఆ ప్రకృతిలో మనం ఇక్కడ ఉండడం మనకు సుకృతి. దాన్ని మనం అందరం కాపాడాల్సిన కర్తవ్యం మనందరూ కూడా ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. నేను ఎప్పుడు చెబుతుంటాను, నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పాను. మంచి భవిష్యత్తు ఉండాలంటే ప్రకృతిని మనం కాపాడుకోవాలి, ప్రకృతిని ప్రేమించాలి. లవ్ అండ్ లివ్ విత్ ద నేచర్. ఆ నేచర్తో మనం అలవాటు దూరం అయిపోయి దాన్ని సరిగా మనం గౌరవించకపోతే అది కూడా మనల్ని గౌరవించదు. ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచం అంతా పెరగడానికి కారణం ప్రకృతి వినాశనానికి మనం చేసినట్టు కొన్ని పనులే కారణం అని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. భారతీయ సంగీత నృత్యాల్లో శబ్దానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. భారతీయ సాంప్రదాయంలోనే శబ్దం అంటే కేవలం ధ్వని కాదు, అది ఒక శాస్త్రం. శబ్దానికి ఆధ్యాత్మిక పరమార్థం ఉంది. యోగ సాంప్రదాయంలో నాద బ్రహ్మం అంటారు. శబ్దం దైవంతో సమానమని దీని అర్థం. శబ్దమే సృష్టికి మూలమని కూడా యోగా సాంప్రదాయం మనకు చెప్తూ ఉంది. శాస్త్రీయ నృత్యం చేసేవారిని, శాస్త్రీయ సంగీతం ఆలపించే వారిని గమనించండి. వారు ఈ లోకంలో ఉన్నట్టు కనిపించరు, తన్మయత్వంతో ఉంటారు, ధ్యానంలో నిమగ్నమైనట్టు కనిపిస్తారు. అందుకే భారతీయ సాంప్రదాయంలో ఈ కళారూపాలను కేవలం వినోదం కోసమే కాకుండా విజ్ఞానం కోసం, ఆధ్యాత్మిక సాధనకు ఒక మంచి ఉపకరణాలుగా మన పెద్దవాళ్ళు వీటిని మనకి అందించారు. వీటిలో ఆధ్యాత్మికత, తాత్వికత, జీవన విధానం ఈ మూడు కూడా అంతర్లీనంగా ఇమిడి ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంది. మన శాస్త్రీయ నృత్య రీతులు, సంగీతం కవలు లాంటివి. కొన్ని సందర్భాల్లో అవి పరస్పర ఆధారితాలు కూడా. మన భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథాకళి, మణిపురి, ఒడిస్సీ తదితర నృత్య రూపాలు వేదికవే ప్రత్యేకం.
ఆధ్యాత్మిక ప్రత్యేక పాటు వీటిని సాధన చేయడం వల్ల శారీరక ఆరోగ్యం, మానసికమైన స్వచ్ఛత, ఏకాగ్రత, గ్రహణ శక్తి పెరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ గమనించాల్సిన అవసరంతో ఉంది. యువతరం పిల్లలు వీటిపైన ఎక్కువగా అభిరుచి పెంచుకొని తద్వారా తమ యొక్క మనో వికాసానికి మరింతగా అది ఉపయోగపడుతున్న విషయాన్ని గమనించాలి. ఈ యొక్క గ్రహణ శక్తి పెరగడం అది చాలా అవసరం. ఈ గ్రహణ శక్తి నిదానంగా మనం కోల్పోతున్నాం. ఎందుకంటే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువైపోయి మనకంతా కూడా చాలామంది ఇప్పుడు అంతా కూడా పిల్లలు సాయంత్రం పూట ఎక్కువగా దానిపైన ఉంటున్నారు. అది ఎంతవరకు ఉపయోగం అంతవరకు ఉపయోగించుకోవాలి. మరింతగా ఉపయోగించుకుంటే అది మనసుని అది శాంతిమయం చేస్తుంది. అందుకే పిల్లలు రాత్రిపూట చాలాసేపు నిద్రపోవాలి. సినిమా అలాగే నెట్టు ఇవన్నీ కూడా ఒక నెట్ దాకా తయారైపోయి మనకి ఆఖరికి మెడకి నెట్ దాకా చుట్టుకుంటే అనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం. ఎంతవరకు అవసరమో అంత మేరకు మాత్రమే నెట్ను ఉపయోగించాలి, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉపయోగించాలి. తల్లిదండ్రుల విషయంలో పిల్లలకు చిన్నప్పటి నుంచే సరైన మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆలోచన శక్తి పోతుంది, గ్రహణ శక్తి పోతుంది. చూడండి, మీరు అడగండి, పిల్లలు అడిగితే ఏదైనా అడిగితే వాడు ఇక్కడి నుంచి మనం అక్కడికి ఎందరో నా బాబు అబిట్స్ కంటే గూగుల్, కొద్ది రోజులు పోతే మీ నాన్న పేరు అమ్మ పేరు ఏంటంటే గూగుల్, ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత మీ ఆవిడ పేరు ఏంటంటే గూగుల్లో చెప్తాను సార్, ఇప్పుడు గూగుల్ చూసి చెప్తాను. ఇది సృజనాత్మక శక్తిని మనం పెంపొందించుకోవాలా, సొంతంగా ఆలోచన చేయాలా, శారీరక సాధనం చేయాలా, ఏకాగ్రత అలవాటు కావాల్సి ఉంది. తద్వారా మన యొక్క గ్రహణ శక్తి, మన యొక్క స్ఫురణ శక్తి పెరుగుతాయి అనే విషయాన్ని పిల్లలు గుర్తుపెట్టుకోవడానికి అవసరంతో ఉంది. క్రమశిక్షణ, సహనం, ఓర్పు, నేర్పు, కూర్పు, దాంతోపాటు కావలసిన మార్పు ఇవన్నీ కూడా ఉంటే మనం ఇంకా ముందుకు వెళ్ళగలం. సంయమనం, సమన్వయ శక్తి, సహనం ఇవన్నీ కూడా పెరుగుతాయి నృత్యం వలన, సంగీతం వలన, సాహిత్యం వలన. వ్యాయామం కూడా ఇది ఒక పెద్ద వ్యాయామం. తిరిగి విశ్వగురు స్థానంలో సంపాదించుకోవడానికి సామాజికంగా ఈ లక్షణాలు ఎంతో అవసరం. విశ్వగురు అంటే ప్రపంచాన్ని పరిపాలించడానికి కాదు, ప్రపంచానికి వెలుగు చూపడానికి, మన ఇతరులతో పంచుకోవడానికి. ఎందుకంటే మన సిద్ధాంతం అందరికీ తెలిసిందే కదా, షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. దాన్ని మనం గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళవలసి ఉంది. ఈ శాస్త్రీయ సంగీత నృత్యోపాలను విద్యలో భాగం చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలు కళలతో, కళాకారులతో త్వరగా అనుసంధానం అవుతారు. అందుకే మన కళల్లో అంతర్లీనంగా ఒక సందేశం ఉంటుంది. నేరుగా సందేశం చెప్పడం కన్నా కళ ద్వారా వ్యక్తపరిస్తే అది సులభంగా మనసుకి ఎక్కుతుంది. ఈ భారతీయ కళారూపాలు స్వరాజ్య సాధనలో, ఫ్రీడమ్ మూవ్మెంట్లో కూడా ఎంతో తోడ్పడ్డాయి. ప్రజలను జాగృతం చేసి స్వరాజ్య సాధన దిశగా కార్యాన్వితులు చేయడానికి కూడా కళారూపాలు మాధ్యమాలుగా ఆ రోజుల్లో ఉపయోగించుకున్నారు. సర్వత్రా స్వార్థం, హింస పెంచుకుతున్న ఈ నేపథ్యంలో భారతీయ వసుదైక కుటుంబ స్ఫూర్తి మంత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా బోధించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే పీస్ ఈజ్ ద ప్రీరిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. శాంతి మంత్రాన్ని జపించాలా, దానికోసం పరితపించాలా, దాన్ని మనందరం కూడా ఆచరించాల్సిన అవసరం ఎంతో ఉంది. You have tension, you cannot pay attention, and have retention, you will be doing only pretension. ఈ విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాల పట్ల మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరంతో ఉంది. ఈ కూచిపూడి నృత్యం మన తెలుగు వారందరికీ మరింత గర్వకారణం. తెలుగు నేలపై తెలుగువారు అభివృద్ధి చేసిన అద్భుత కళారూపం ఇది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామం ఉంది. అందుకే ఆ నాట్య రూపం 100 సంవత్సరాల క్రితం అక్కడ పురుడు పోసుకుంది. ఈ పక్కనే ఉన్న మవ గ్రామం ప్రముఖ వాగ్గేయకారుడు క్షేత్రయ్య జన్మస్థలం. తెలుగు వారమని మనం గర్వంగా చెప్పుకునే ఇలాంటి ప్రదేశాలు, ఇలాంటి వ్యక్తులు తెలుగు నేలపై చాలా ఉన్నాయి. అలాంటి మహనీయుల గురించి నేటి తరానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉందని మీ అందరికీ మనవి చేస్తున్నాను. భాష అంటే సంభాషించుకునే మాధ్యమం మాత్రమే కాదు, అదొక సంస్కృతి, ఆచారాలు, సాంప్రదాయాలు, వ్యవహారాలు, వరుసలు, విద్య, వినోదం, విజ్ఞానం, భావం, ఇలా చాలా అంశాలు భాషతో విడిపడి ఉన్నాయి. అందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను, భాష పోతే శ్వాస పోయినట్టే. అందుకని దీని అందరూ కూడా మన భాషను మనం కాపాడుకోవాలా, మన భాషలో మనం మాట్లాడుకోవాలా. మన ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చిన మాతృభాష ఏతుందో దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాన్ని ఆచరణ పెట్టాల్సిన అవసరం ఉంది. నేను అందుకే చెప్తుంటాను, మాతృభాష కళ లాంటిది, కంటి చూపు లాంటిది. ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది. కంటి చూపు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కంటి చూపే లేదనుకోండి, కళ్ళద్దాలు రెబాన్ గ్లాస్ పెట్టుకున్నా దుబాన్ నుంచి ఏమి రాదు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మ భాషను వదలకూడదు, చురకన చేయకూడదు. భాష వదిలితే అమ్మ నుంచి బిడ్డ వేరైనట్టే, దారం నుంచి గాలిపటం వేరైనట్టే.
ఉనికిని కోల్పోయినట్టే మన భాషే మన చిరునామా, మన శ్వాస. అందుకే భాష పోతే శ్వాస పోయినట్టే నేను ముఖంగా చెప్తూ ఉంటాం. అందరం తెలుగు పట్టం కడదాం, తెలుగు కళారూపాలను ప్రోత్సహిద్దాం. తెలుగు కళారూపమైన కూచిపూడి నృత్యాన్ని రంగప్రవేశంలో అద్భుతంగా ప్రదర్శించిన కుమారి చంద్రవాడ శ్రీధ వరాడికి మరొకసారి అభినందన, శుభాశీస్సులు. ఈ కుమారి శ్రీధర్ శిష్యురాలుగా స్వీకరించి మరో తరానికి అద్భుతమైన ఒక భారతీయ కళలను పరిచయం చేసి ఈ దశలో నిష్ణాతురాలుగా తీర్చిదిద్దుతున్న శ్రీమతి ఏబి బాలకొండరావు గారికి అభినందనలు చెబుతూ, ఇక్కడ వీరికి సహకరించినట్టే ఆ రాగం, తానం, పల్లవి, మిగతా వాయిద్యం అన్ని అందించిన వారికి కూడా అద్భుతంగా సహకరించారు. వారందరికీ కూడా నేను అందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ నమస్కారం. పెద్దలు గౌరవనీయులు నారాయణ గారిని మాట్లాడాల్సిన కోరత. అదే బైకేస్తే భయం వేస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. సంవత్సరం క్రితం ఈ పాతూరు నాగభూషణరావు సలహా మేరకు నేను అమెరికా ఉన్నప్పుడు మన సత్యవేద మీ బ్రదర్ కదా ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. నేను కాబట్టి వెళ్ళాను సిన్సినాటికి. అందరినీ కలిసే ఉన్నాం, కానీ నాకు ఎంత కళ ఉందో తెలియదు. పిల్లలతో కలిసి ఉన్నాం రోజంతా, వాళ్ళతో మాట్లాడుకున్నాం, భోజనం చేసాం. ఆ సమయం డాక్టర్ గారు లేరు, క్యాంప్లో ఉన్నారు. అయితే నాకు సంతోషం ఏంటంటే అప్పుడంతా కలిసి ఉన్నాం. పిల్లలు ఎంత కళ ఉంది. వరాలంటే వరాలమ్మే మనకి. ఆమె నయ నేత్రాలు కానీ భంగిమలు కానీ ఇవన్నీ కూడా కళావంతులకి పుట్టుబడే పద్ధతుల్లో మనం ప్రజలకు సంతోషంగా ఉంది. ఆమె ఇంకా దినదాభివృద్ధి కావాలి. భారతదేశంలో ప్రముఖమైన పాత్ర కళావంతులకి సేవ చేయాల్సిన కోరత సెలవు తీసుకుంటాం. ఇప్పుడు మన కేవి చౌదరి గారిని, ఆయన కూడా కళలన్న మాతృభాషన్న ఎంతో అభిమానం, వారిని పాపను ఆశీస్సులు ఇచ్చి మాట్లాడాల్సిన కోరత. అస్మద్ గురుభ్యో నమః. ఆపదామపహార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సభకు నమస్కారాలు. రామినేని ఫౌండేషన్ వారి సేవలు అందరికీ తెలిసినవే. అందులో ముఖ్యంగా ధర్మప్రచారక్ గారు ఎక్కువగా ఇండియాలో ఉండి మా మిత్రులు నాగభూషణ్ గారి ఆధ్వర్యంలో కానీ వారి డైరెక్షన్లో కానీ ఎక్కువ మంచి పనులు చేస్తున్నారు. నాగభూషణ్ గారు ఈ సభకి ఒక అతిథిగా రమ్మంటే నేను చెప్పాను, సార్ నాకు ఈ కళలో అంత పరిచయం కానీ లేకపోతే అంత ఎక్కువగా జ్ఞానం కానీ లేదండి అని చెప్పాను. లేదండి మీరు ఊరికి రాండి, చాలామంది ఉన్నారు, నాయుడు గారు వస్తున్నారని చెప్తే రానండి అని చెప్పడం భావ్యం కాదు, ధర్మం కాదు. వస్తాను. పాప పేరు శ్రీధ విరాలి. నేను ఈ పేరు ఎప్పుడు వినలేదు, అందుకని కొద్దిగా 2 నిమిషాలు ఇంగ్లీష్ వాడు కనిపెట్టిన గూగుల్లో చూస్తే శ్రీధ అంటే లక్ష్మీదేవి సంపద అని పేర్లు పెట్టారు. అమ్మాయి పేరు లక్ష్మీదేవి. ఇక్కడ ప్రదర్శించింది సరస్వతీదేవి యొక్క కృపా కటాక్షం, సరస్వతి యొక్క రూపం. తల్లిగారు శారదాంబ, ఆమె ఆశీస్సుల్లో పాప వచ్చింది. సరస్వతీదేవిని లక్ష్మీదేవిని ఒకే చోటికి తీసుకురాగలిగిన ఆ యొక్క గొప్ప కార్యక్రమం మన రామినేని వారికే చెల్లింది. వారికి నా నమస్కారాలు. ఇకపోతే విరాలి అని రెండో ఒక పేరు కలిపారు. మరి నేను తప్పు చెప్తున్నానో నాకు తెలియదు, అది కూడా గూగుల్ నాలెడ్జే. వరాలి అంటే మరి నేను గూగుల్ చేసిన దాని ప్రకారం చంద్రుడు అని ఒక అర్థం వచ్చింది. మరి అమ్మగారు కరెక్టే కాదు మరి. అది ఒక రెండో పేరు మన సౌత్ ఇండియన్ మ్యూజిక్లో ఒక రాగంగా చెప్పారు. ఆ పేరుని ఊరికే పోనీయకుండా పాప మంచి చక్కగా సాధన చేసి ఈ సంగీతం నృత్యంలో మంచి. పోతే వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు చెప్పారు. పాప యొక్క కొంచెం సివి మాదిరి బ్రీఫ్గా రాశారు. ఫ్రమ్ ఫిలాసఫీ టు పాలిటిక్స్ టు ఎకనామిక్స్ and budgeting of US Congress and
tennis to Spanish to guitar and piano to Kuchipudi Nrutyam is something amazing. It is something like bringing the entire world into one's grip. Nataraja Swami, Kalyana Tirthulu varu, Narayana Tirthulu varu, Kalyana Tirthulu Narayana Tirthulu varu, Siddhendra Swami, వాళ్ళ తల్లిదండ్రులు, వారి యొక్క మిగతా వంశ గుర్తులు, ఇక్కడ కూర్చున్న ఈ గురుదేవులందరి ఆశీర్వచనాలతో పాప ఇంకా ఇంకా ఎక్కువ కళల్లో రాణించి ఈ ఫ్యామిలీకే కాకుండా ఈ దేశం నుంచి ఒక యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళి అక్కడ రామినేని వారు సంపాదించిన పేరు ప్రఖ్యాతుల్ని మరొక రంగంలో కూడా ఇంకా ఈ ప్రపంచవంతంగా వ్యాప్తి చెందాలని మీ అందరి తరఫున, నా తరఫున నటరాజ స్వామిని నేను ముందు పేర్కొన్న ఆ గురుదేవులందరినీ కోరుతూ ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా నాగభూషణం గారికి, మన ధర్మ ప్రచారక్ గారికి, రామినేని ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఇంతకుముందు 2016లో కేవీ చౌదరి గారు మా రామినేని ఫౌండేషన్ అవార్డు తీసుకున్నారు. అప్పుడు పారేకర్ గారు సీఎం గోవా, చంద్రబాబు నాయుడు ఇద్దరు చేతుల మీద ఒక ప్రోగ్రామ్కి ఇద్దరు సీఎంలు రావడం అనేది అది గ్రేట్. అది ఆ రోజున తీసుకున్న వ్యక్తులు ఆయన. ఆ విధంగా మా ఫౌండేషన్కు గౌరవాన్ని ఇచ్చిన పెద్దలు కేవీ చౌదరి గారు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు మంత్రివర్యులు, ఆయన మంత్రి కంటే కూడా ఆయనకి ఎన్నో గొప్ప విషయాల్లో అనుభవం కానీ మంచితనంలో కానీ ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో భారతదేశం మొత్తం మీద బెంగళూరు వెళ్ళండి, బాంబే వెళ్ళండి, ఆయనకంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అటువంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి పెద్దలు గురుతులు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా, పాపకు ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. గౌరవనీయులు పెద్దలు మా నారాయణ గారు, అదేవిధంగా కేవీ చౌదరి గారు, గోవిందరాజన్ గారు, ధర్మ గారు, ప్రియమైన ఆల్రౌండరు మా నాగభూషణం గారు, ఏ రంగంలో చూసినా ఆయన కనపడుతుంటారు. వారికి ధన్యవాదాలు. వారు పిలిచినప్పుడు తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి అనుకున్నాను. ఆలస్యమైనందుకు క్షమించాలి. అదేవిధంగా రాజగోపాల్ దంపతులకి, పాప శ్రీదాకి, అదేవిధంగా మా మేడం గోవిందరాజు గారి మిస్సెస్కి, ఎందుకంటే ఆమె గారితో నాకు పని ఉంది కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా చెబుతున్నాను. అందరికీ నమస్కారం. ప్రేక్షకులందరూ కూడా తన్మయత్వంలో ఉండుంటారు. ఎందుకంటే పాప కూచిపూడిలోనే నవరసాలు పండించి మిమ్మల్ని ఏదో లోకాల్లోకి తీసుకెళ్ళినటువంటి ఆ నాట్య భంగిమ మన గడ్డ మీద పుట్టడం, ప్రాచీన కాలంలో పుట్టినటువంటి ఆ కళని ఎంతోమంది దాన్ని పోషించుకుంటూ అది క్షీణదశలో ఉన్నా దాన్ని ఏమాత్రం కూడా వదిలిపెట్టకూడదు. తెలుగు గడ్డ మీద పుట్టినటువంటి కళ ప్రపంచవ్యాప్తం కావాలని చెప్పి మన బిడ్డలు ఎంతోమంది మన దగ్గర ప్రాక్టీస్ చేసినట్టు నాకు పెద్ద కనపడదు, కానీ బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఈ కళకు ఉన్నటువంటి ఆదరణ, ఈ కళకు ఉన్నటువంటి ప్రేమ, అభిమానాలు నాకు బయట దేశాల్లోనే ఎక్కువ కనపడుతూ ఉంది. మన పిల్లలు కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళే ఎక్కువ దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు తప్ప తెలుగు గడ్డ మీద ఎక్కువ దాన్ని మక్కువ చూపించట్లేదు. పూజ్యులు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆ కూచిపూడి ఆ ప్రాంతాన్ని మెరుగుపరచాలని, ఈ కళని పోషించాలని చెప్పి తలంచారు. ఆయన తదనంతరం వచ్చిన రాజకీయ నాయకులు కానీ, పాలకులు కానీ మా కళా పోషణే తచ్చిపోతుంది తప్ప ఈ కళను పోషించే సమయం మాకు దొరకట్లేదు. కాబట్టి దయచేసి మన్నించాలి. భవిష్యత్తులోనైనా ఈ కళని సుదీర్ఘకాలం ఇన్ని శతాబ్దాల తరబడి దాన్ని బతికించుకుంటూ వచ్చినటువంటి పెద్దల యొక్క ఆ యొక్క రామినేని ఫౌండేషన్కి సంబంధించి ఇటువంటి సంస్థలు ఎన్నో దీన్ని బతికించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది దినదిన ప్రవర్తనమై భారతదేశ కీర్తిని, ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పెంచేటటువంటి విధంగా శ్రీదా లాంటి ఎంతోమంది పాపలకి ఆశీస్సులు అందిస్తూ దీన్ని పోషిస్తున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. పెద్దలందరికీ వందనాలు తెలియజేస్తా. సెలవు. థ్యాంక్ యూ సార్. నేను ధర్మ గారు
మన మినిస్టర్ గారి ఇంటికి వెళ్ళాం పిలుద్దామని. వెళ్ళగానే ముందు కార్డు చూసి 29వ తారీఖున ఇప్పుడున్న బిజీలో ఈ ఒక నెల రోజులు కాలేదు వారు ఎంత బిజీగా ఉన్నా సరే ఇటువంటి మంచి కార్యక్రమానికి నేను వస్తానని చెప్పి వెంటనే సునీల్ అని ఉంటే తెలక్ క్లాప్ రాసిన మరి వాళ్ళిద్దరికి చెప్పి నోట్ చేసుకో మనం వెళ్తున్నామని చెప్పి ఇందాక కూడా నేను ట్రాఫిక్లో ఉన్న నా కోసం ఏ ప్రోగ్రాం ఆపొద్దు మీరు కంటిన్యూగా నేను చూసాను వెళ్తానని చెప్పి చెప్పారు. మీ తప్పట్ల ద్వారా ఆయనకి మనం రుణం తీసుకోవాలని నేను కోరుకుంటాను. మన గోవిందరాజు గారు ఒక్క నిమిషం సార్, మీ ఊరు బ్రాహ్మణగూడెం. అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి చేసి కుమారి శ్రీదాన్ని ఆశీర్వదించిన వెంకయ్యనాయుడు గారికి ధన్యవాదాలు చెబుతూ, అట్లాగే ఇప్పుడు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు గారికి, అట్లాగే చౌదరి గారికి, వీళ్ళందరికీ, అట్లాగే అసలు వీళ్ళందరికీ ఇంతమంది మన పోగు చేసిన ఘనత ఈ పాప గురువుకు తగ్గుద్దని నేను అనుకుంటున్నాను. ఆవిడికి అందరికీ ముందు ధన్యవాదాలు చెప్తూ, ఈ పాప ఎంత చక్కగా డ్యాన్స్ చేసిందంటే అసలు జనరల్గా మనం చాలాసార్లు వాళ్ళ రేపు క్లాసికల్ డ్యాన్స్ చూసేటప్పుడు ఎక్కడో చోట డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాము. కానీ చాలా గొప్పగా అభినయం కానీ ఆ డ్యాన్స్లో ఉన్న స్టెప్స్ కానీ ఇవన్నీ ఎంత బ్రహ్మాండం ఉన్నాయంటే అసలు ఈ పాపకి చాలా ఉజ్వల భవిష్యత్తు ఉందని మాత్రం నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అట్లాగే ఇంకా ముందు ముందు చాలా ప్రొఫెషనల్గా ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మా ఊరి వాళ్ళు రామినేని వాళ్ళకి, ఎందుకంటే మేమందరం ఒకే ఊరి వాళ్ళం బ్రాహ్మణులు. సో అట్లాగే పాతూరి నాగభూషణం గారికి, మిగిలిన అందరు ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు చెబుతూ మరొకసారి పాపకి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ నా ఆశీర్వాదిస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు కూచిపూడి రంగప్రవేశం చేసినటువంటి కుమారి చదలవాడ శ్రీధర్ వరాలికి అభినందనలు, శుభాశీస్సులు. అలానే ఆ అమ్మాయిని ప్రోత్సహించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు శ్రీమతి శారద గారు, రాజగోపాల్ గారికి శుభాభినందనలు. ఆ అమ్మాయిని అలా తీర్చిదిద్ది ఇందాక విన్నాం, చాలా చాలా ప్రదేశాల్లో నాట్య ప్రదర్శన చేసే విధంగా తీర్చిదిద్దినటువంటి వారి గురువు గారు శ్రీమతి ఏవి బాలకొండరావు గారికి అభినందనలు. ఈ కార్యక్రమానికి ఎంతో ఇష్టంగా వచ్చి మన అందరిని కూడా ఆశీర్వదిస్తున్నటువంటి వెంకయ్యనాయుడు గారికి అందరం కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. అట్లనే కార్యక్రమానికి వచ్చినటువంటి మిగతా అందరి పెద్దలకు కూడా మనం ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఒక్కటే ఒక చిన్న విషయం చెప్తాను, శాస్త్రవేత్తం కాబట్టి. నవరసాలు అనేటువంటి ప్రోడక్ట్ అవసరం మనిషికి చాలా ముఖ్యంగా. మనిషి ఏ పని చేస్తున్నా మనసు చాలా ఉత్తేజంతో పనిచేయాలి, షార్ప్గా ఉండాలి. దానికి ఒకటే పని చేయకుండా ఈ కళల్లో ఏదో ఒక దాంట్లో ప్రవేశం ఉంటే మనసు మరింత ఉత్తేజంగా పనిచేస్తుండడానికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే మా గురువు గారు అయినటువంటి అబ్దుల్ కలాం గారు మిసైల్స్ తయారు చేయడంతో పాటు వీణను నేర్చుకుని వీణను వాయించారు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, ఎప్పుడో శ్రీహరికోటలో పృథ్వీ ప్రయోగం చేసేదానికి వెళ్ళినప్పుడు ఒక సమస్య అర్థం కాకుండా పనిచేస్తున్నాం రాత్రి 12-1 గంట వరకు. ఆయన అప్పుడు వారు రూమ్ పిలిచి రామేశ్వరం దేవాలయాన్ని చూపించి ఆ శిల్ప సంపదన గురించి ఒక అరగంట మాట్లాడేటట్టు చేశారు. అదంతా మాట్లాడుకున్న తర్వాత మళ్ళా వెనక్కి వెళ్ళిన తర్వాత సమస్య అరగంట లోపల తిరిగి. ఇది ఈ కళల యొక్క ప్రభావం. ఇట్లాంటి విషయాల్లో అమెరికాలో ఉంటూ ఆమె గురువు గారేమో విశాఖపట్నంలో ఉంటూ ఆమె తీర్చిదిద్దేంగా చేసినటువంటి వీళ్ళ కుటుంబానికి, ముఖ్యంగా రామయ్య గారి కుటుంబానికి అభినందనలు తెలుపుకుంటూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను.